ఇలాగైతే మనం కొత్తగా స్పిన్నింగ్ ఈవెంట్ మీద అయితే వచ్చేసామంట. కొత్తగా ఏం కాదు, మళ్ళా వచ్చేసాం. ఓకే, మళ్ళా కొత్తగా మళ్ళీ స్కిన్స్ ఇచ్చిండా. ఫస్ట్ స్కిన్స్ మన కాడైతే బ్లూ కలర్ ఉంది, ఇక్కడ వైట్ రెడ్ ఇస్తుంది, రెండు ఇస్తుంది. ఒకసారి కాదు, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నాడు. మీరైతే కామెంట్ చేయండి, ఏదో ఒకటి దిద్దాం. కానీ లెజెండరీ ప్యారడాక్స్ బండిలో అయితే దిద్దాం. అక్కడైతే 3500 డైమండ్స్ ఉన్నాయి. మన లక్ ఎంత చూసుకుందాం. ఫస్ట్ స్పిన్కి ఎవరికి ఏడు ఆ విషయం తెలుసు. అంత పెద్ద బండిలు ఫ్రీ ఎవరికి ఏడు, కానీ అట్లా ఇచ్చడం కానీ లాస్ట్. సెకండ్ స్పిన్కి టోకెన్, సెకండ్ స్పిన్కే టోకెన్ ఇచ్చింది. గాయస్ మంచోడే, గిరిన బాబాయ్ మంచోడే, మంచోడు అంటున్నాను. ఓకే, మంచోడు అనేది ఎట్లా ఇచ్చింది మళ్ళా. సెకండ్ థర్డ్ స్పిన్కి మాకు వెళ్ళే, ఫోర్త్ స్పిన్కి మళ్ళీ ఇచ్చిండు. మంచోడే, ఈసారి మంచోడే నువ్వు కొత్త మళ్ళా. ఈసారి ఏది లేదు, మంచోడు అన్నప్పుడు ఇట్లేదుగా. అనుకున్నా నేను అనుకున్నా నాకు ఇస్తాడని. ఈ స్పిన్కి ఇయ్యాడు, నెక్స్ట్ స్పిన్కి ఇస్తాడేమో చూద్దాం. నెక్స్ట్ ఇయ్యలేలే, ఇయ్యాడు ఇక నా పైసలు నా డైమండ్ నుండి బొక్క పెడతాడు. 3000 పుంచుతాడు నాకు తెలుసు. బాగా అయిపోయిందిలే అని తెలుసు. మూడింటిని ఆశ పెట్టిండు. ఆ ప్రొఫైల్ది, అది ప్రొఫైల్ పిక్స్, ఆ కత్తిది ఆశ పెట్టిండు. 3 వచ్చినాయి, ఇంకా 2 కానీ ఇంకా తిప్పాలి అన్నట్టు. నాకు అప్పుడే 2000 డైమండ్ల కాడికి వచ్చేసింది. ఫస్ట్ ఒక ఫ్రీ స్పిన్నర్ అయిపోద్దాం. ఫ్రీ స్పిన్. నెస్ 10 స్పిన్స్ ఇద్దాం. సరే, 10 స్పిన్స్ తిప్పేసి ఇప్పుడు లెజెండరీ ప్యారడాక్స్ బండిల్ తిప్పుదాం మళ్ళీ ఒకసారి. రైట్, గన్స్ కి 9. ఎందుకు నాకు గన్స్ కి స్టోగన్స్ ఇచ్చినాయి కదా. నో, ఈసారి కూడా ఏమీ లేదు. మన దొల్లా ఇది 3 టోకెన్స్ ఎందుకు, ఈ 10 టోకెన్స్ మంచిది లేండి, నో ప్రాబ్లం. ఫాస్ట్ 5 టోకెన్స్. 3 వచ్చింది ఒకటి, తిని ఇంకొకటి ప్లీజ్ ఫాస్ట్. ఎట్లా ఇట్లనే ఇద్దో. కంటిన్యూ. ఫైనల్లీ వచ్చింది గాయస్. మా 5 టోకెన్లు 8441. కంగ్రాచులేషన్స్. 2000 డైమండ్ బొక్క, 3000 డైమండ్ బొక్క పెట్టిండ్రా బండిల్ తోటి. అది అన్నింటిది తప్పు చేసింది అనిపిస్తుంది గాయస్. నేనైతే వృధా ఖర్చు పెట్టినట్టే అనిపిస్తుంది. కానీ బాగుంది, బండిల్ బాగుంది. యానిమేషన్, ఆ రివల్ యానిమేషన్ ఎవరో మనకు మాస్క్ ఇచ్చిండు, ఇంకా కత్తి కూడా ఇచ్చిండు. ఈ 2 ప్రొఫైల్ ఇస్తుండు మనకి. ఎందుకు మనకేమవుతాయ్యా, మమ్మల్ని లేకపోయినా పర్వాలేదు. సారీ, మర్చిపోతాయి. ఓకే, ఫస్ట్ మాత్రం నాకు 441 డైమండ్ ఉంది కాబట్టి పోకర్ MP40 అయితే చెప్పుదాం. 1 2 3 4 ఓకే, 9 డైమండ్స్ తప్పిపోతున్నాయి. సారీ, 71 టోకెన్స్ ఉన్నాయి. 250 టోకెన్స్ కావాలంట. ఇదండి అనంట. ఇది కొత్తగా వచ్చినట్టుంది కదా. అంతకుముందు ఇచ్చిండు, మిగతా ఇచ్చింది, కానీ బ్లూ కలర్ ఒక్కటి కొత్తగా ఇచ్చినట్టుంది. ఏమో మరి నాకు తెలియదు అంతగానో. ఎల్లో అయితే పాతది. ఓకే, దాని మీద సపరేట్గా వీడియో తీద్దాం అనుకుంటున్నా. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. కామెంట్ అయితే చేయండి గైస్. తీయమంటే మొత్తం తప్పకుండా పోకరం ఈ 40 మీద కూడా స్పిన్నింగ్ అయితే చేసి పెడతా. ఎవరైనా ఉన్నారా, కొంచెం బండి తీసినామని చెప్తాం. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు, అందరూ మ్యాచ్ ఆడుకురు. నో ప్రాబ్లం. మన బండిల్కి వచ్చే ఫస్ట్ ఆడండి. లక్కీ రాయల్కి వెళ్ళి చెప్పండి గైస్, మీరైతే కామెంట్ చేయండి. ఈ రెండిట్లో ఏంది ఏమంటారు. లేవు సపోజ్ అయితే బండిల్ ఏమవుతుంది, బండిల్ ఏమవుతుంది, ఈ 2 ఫిస్ట్లలో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఏ ఫస్ట్ ఇదనే, లేకపోతే సెకండ్ అదే కామెంట్ చేసి. నాకు 2 వచ్చిందిరా. ఎల్లో అరే
ఓ బాయ్ ఇది కామన్గానే నార్మల్గానే ఇది మనకు వచ్చింది. సెకండ్ది ఒక్క నిమిషం. అరే అంటే నేను అది పారాడాక్స్ బండిలు తీసినందుకు నాకు 3 బండిలు ఇచ్చిండా. అట్లయితే నేను నాకేం లాస్ లేదు. 3,000 వెళ్ళింది, 4,000 లాస్ లేనంటే, ఎందుకంటే నాకు 3 బండిలు ఇచ్చింది కదా. ఇప్పుడు అంతే అంతే మనకు ప్రాఫిటే గాయస్. ఒకసారి ఒక బండి 1,000 రూపాయలు పెట్టా అనుకున్నా, మిగతా అన్నీ ఫ్రీగా వచ్చినట్టే మనకి. ఇంకో ఈజీ మనం వెళ్తూ వేసుకునేటప్పుడు ఇది గోడ విండో వద్ది విండో అంటే విండో నుంచి చూస్తుంది కదా లోపలికి, అప్పుడు ఇది యానిమేషన్ వస్తుంది. అట్నే ఏది కొత్తగా ఒక ఇది ఏమంటారు టైర్లో మించి కదా, టైర్లో మించి దూకేటప్పుడు ఇట్లా యానిమేషన్ వస్తుంది అన్నమాట గైస్. ఇది అంతకుముందు గారి నుంచి తీసిన రష్ బోర్డ్ ఈవెంట్లో ఇక్కడ కార్యాన్ని డొల్లాయన్. ఓకే గైస్, ఈ రోజుకి అయితే ఇంతే వీడియో మాత్రం. మీరైతే లేట్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.